హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందామంటే, ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం ఎట్లా, దాంట్లో ఎమ్యులేటర్లో ఎలా ఓపెన్ చేయాలి, వాటి కాన్సెప్ట్స్ కొంచెం నేర్చుకుందాము. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందామండి. ఇంకొక విషయం వచ్చేసరికి కొంచెం లేట్ పడుతున్నాయి వీడియోస్. ఐ విల్ ట్రై టు డూ ఫ్రమ్ డైలీ. ఓకే. ప్లస్ ఎవరికైనా నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. నాకు కూడా మీరు ఈ సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే కదా మాకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యేది. ఓకే ఓకే లెట్ us విల్ గో టు అవర్ టాపిక్. సో చూడండి, ఫస్ట్ ఎలా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక ఫోల్డర్ యూట్యూబ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేశాను. ఇక్కడ షిఫ్ట్ మీ ఏదైతే మీ కీబోర్డ్లో ఉందో షిఫ్ట్ దాన్ని ప్రెస్ చేసి రైట్ క్లిక్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పవర్ షెల్ విండో అని వస్తుంది. మామూలుగా మీరు క్లిక్ చేస్తే రాదు. ఓకే, షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ తీసుకుంటేనే మీకు వస్తుంది. సో క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రియాక్ట్ నేటివ్ యొక్క ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేస్తానో ఒకసారి చూడండి. సో మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, దెర్ ఆర్ 2 ways టు క్రియేట్ ద రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్. వన్ వే ఏంటిది, ఒకటి వచ్చి ప్లెయిన్ రియాక్టివ్. సెకండ్ వన్ ఈజ్ లైక్ ఎక్స్పో. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రియాక్ట్ నేటివ్ వాళ్ళు కూడా దే ఆర్ మనల్ని స్ట్రిక్ట్గా ఫ్రేమ్వర్క్ వైపే మూవ్ అయ్యేటట్టు చూస్తున్నారు. చూడండి మీరు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో యూ కెన్ యూజ్ ఆల్సో. You believe that the best experience is React Native is through a framework. ఓకే, వాళ్ళు మన ఫ్రేమ్వర్క్ సైడ్, బికాజ్ ఫ్రేమ్వర్క్ చేస్తే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్, కామన్గా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. దట్ ఈస్ దేర్ మెయిన్ మోటో. ఓకే సార్, నేను ఫ్రేమ్వర్క్ లేకుండా కూడా నేను క్రియేట్ చేసుకుంటానంటే ఓకే, నో ఇష్యూస్. మీకు ఫ్రేమ్వర్క్ లేకుండా కూడా కావాలనుకునే వాళ్ళు మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకే రైట్. నా ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్తోనే అనుకున్నాం కదా. సో బై యూజింగ్ ఏ ఫ్రేమ్వర్క్ వాడతారు సార్ అంటే, ఇక్కడ మనం వాడేది ఎక్స్పో అండి. ఓకే, సో ఇది చూస్తున్నాను కదా, కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ అని పేస్ట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, డోంట్ థింక్ లైక్ ర్యాండమ్గా వెళ్ళిపోవకండి, అబ్జర్వ్ చేయండి వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ సిరీస్ మొత్తం కూడా రియాక్ట్ నేటివ్ బేసిక్స్ నుంచి మీకు ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్తాను. మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా నేను మీకు కవర్ చేస్తాను. ఓకే, ఇంకోటి ఇది కూడా నెట్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, డోంట్ థింక్ లైక్ బికాస్ ద ప్రాజెక్ట్ అల్టిమేట్లీ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. రైట్. ఇక్కడ బై డిఫాల్ట్ టెంప్లెట్ తోటి వస్తుందంటే మీ ప్రాజెక్ట్ ఏం అడుగుతుంది, నేను expo_proj1 అని నేను టైప్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఈ నేమ్ తోటి మనం ఏవైతే ఇచ్చామో ఆ నేమ్ తోటి మనకి ప్రాజెక్ట్ తయారవుతుంది. మీకు ఇక్కడ చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే, క్రియేటింగ్ కదా రియాక్ట్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఓపెనింగ్, టెంప్లేట్ సెలెక్షన్, ఓపెనింగ్ యాప్ ఇన్ ద emulator. ఓకే, టెంప్లేట్ సెలెక్షన్, reset template, navigation, bless types, basics. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ టాపిక్లో. ఓకే, ఒక పని చేద్దాం. మెయిన్ టైం ఇది డౌన్లోడ్ కావడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఎమ్యులేటర్లో యాప్ని ఎలా ఓపెన్ చేయాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో కంపల్సరీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఎమ్యులేటర్ని ఓపెన్ చేయాలంటే మీ ఏదైతే మీ సిస్టమ్ ఉంటుందో దాంట్లో కంపల్సరీ ఆండ్రాయిడ్ స్టూడియో ఉండాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ మ్యాక్ అండి, ఎందుకంటే నాకు మ్యాక్ లేదు. సో మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మ్యాక్కి సంబంధించిన డౌట్స్ కావాలి మీరు పింక్ చేయండి, నేను కెన్ గైడ్. ఓకే, సో ఆండ్రాయిడ్ స్టూడియో కంపల్సరీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, ఓకే, దీనికి సంబంధించిన ఎస్డికేకి సంబంధించినటువంటి వాటిని కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఎస్డికే ఇన్స్టాలేషన్స్ అన్నీ ఉండాలి. మీరు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఎమ్యులేటర్ని ఓపెన్ చేసి టెస్ట్ చేయాలండి. టెస్ట్ చేసుకోండి ఆండ్రాయిడ్ స్టూడియో నుంచి. సో మాకు ఆండ్రాయిడ్ స్టూడియో నుంచి కూడా ఎలా కావాలంటే ఒకసారి మీరు పింక్ చేయండి. ఐ విల్ షో యూ హౌ వీ కెన్ క్రియేట్ ఎమ్యులేటర్. ఓకే, నేను ఇక్కడ ఎమ్యులేటర్ని ఓపెన్ చేయడమే చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద క్రియేటింగ్ ఆఫ్ ద ఎమ్యులేటర్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇంకా ప్రాజెక్ట్ ఇన్స్టాల్ క్రియేట్ అవుతుంది. రైట్, ఓకే, మీన్వైల్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. రైట్, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి ఎలా ఎమ్యులేటర్ ఓపెన్ చేయొచ్చంటే దెర్ ఆర్ టూ వేస్. అంటే ఎమ్యులేటర్ని ఓపెన్ చేయాలని అంటే ఒక 2 ways అండి టు ఓపెన్ ద ఎమ్యులేటర్. ఓపెన్ ఎమ్యులేటర్ 2 ways. ఓకే, ఒకటి వచ్చేసరికల్లా బై యూజింగ్ ఆండ్రాయిడ్ స్టూడియోని ఓపెన్ చేసి చేయొచ్చు. లేదు సెకండ్ అంటే టర్మినల్ ద్వారా కూడా చేయవచ్చు. థర్డ్ వే ఉంటుంది కంటే ఐ డోంట్ ప్రిఫర్ దట్ మచ్. దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ చేయాలి. అదేంటంటే థర్డ్ వే ఫ్రమ్ విఎస్ కోడ్ నుంచి కూడా డైరెక్ట్గా చేయొచ్చు. దానికి ఎక్కువ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఐ డోంట్ ప్రిఫర్. యూ కెన్ యూజ్ దిస్ డైరెక్ట్ టర్మినల్. ఓకే, నేను మీకు ఇప్పుడు టర్మినల్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలి బికాజ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయడానికి అగైన్ ఇట్ విల్ టేక్ టైం, రైట్? సో అలాగే డైరెక్ట్ టర్మినల్ నుంచి అంటే ఈజీగా ఉంటుంది కదా. సో మీకు టర్మినల్ నుంచి ఎట్లా ఓపెన్ చేయాలో చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తారో నేను మీకు ఒకసారి నా సిస్టమ్ కూడా చూపిస్తాను. సి లోపల మీకు కనిపిస్తే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పాత్. సి లోపల యూజర్స్ మీరు ఏ పీసీ అయితే ఆ పీసీ మీ పేరు ఉంటుంది. మై పీసీ, కొంతమంది కృష్ణ పీసీ ఎలా ఉంటుంది. సో దాంట్లోంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? మై పీసీకి వెళ్ళారు కదా, దాంట్లో యాప్ డేటా అని ఉంటుంది. ఎక్కడ ఉంది చూద్దాం చూడండి. యాప్ డేటా కనిపిస్తుంది కదా సార్. మరి ఇది కనపడతలేదు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి హిడెన్ స్టేట్లో ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయండి. వ్యూ బటన్ క్లిక్ చేసి ఇక్కడ హిడెన్ ఐటమ్స్ తీసేస్తే మాత్రం ఇది కనపడదు. సో జస్ట్ దేని టిక్ని ఆన్ చేసి ఉంచండి, అప్పుడు మీకు కనిపిస్తుంది. మీరు కావాలంటే చూడండి, ఇక్కడ నేను తీసేస్తే యాప్ డేటా కనపడదు. మళ్ళీ నేను ఆన్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు కనిపిస్తుంది యాప్ డేటా. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా. సో యాప్ డేటా ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటుందండి, లోకల్కి వెళ్ళాలి. లోకల్లో ఆండ్రాయిడ్, ఇది ఎప్పుడు వస్తుంది? మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తేనే. సో ఎస్డికే, దీంట్లో ఎమ్యులేటర్ ఫోల్డర్, ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మనం ట్రిగ్గర్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎమ్యులేటర్ EXEని ట్రిగ్గర్ చేయాలండి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఓకే, సో ఇదంతా నేను వెళ్ళలేను కాబట్టి మీరు అప్పుడు దీన్ని కాపీ చేసుకొని సేమ్ పాత్ ఇక్కడ ఇచ్చింది కూడా సేమ్ పాత్ అండి. ఓకే, నేను VS కోడ్లో బ్యాష్ టర్మినల్ కాకుండా కమాండ్ ప్రాంప్ట్ టర్మినల్ వాడుతున్నాను. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో దట్ పెద్దగా ఉంటుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్ కాదు కాబట్టి. సో నేను ఈ టర్మినల్కి ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళి C:" ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా Cలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ CD స్పేస్ ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ అసలు నా దగ్గర ఎన్ని ఎమ్యులేటర్స్ నేను క్రియేట్ చేశాను అని అనుకున్నప్పుడు ఎమ్యులేటర్ స్పేస్ -list AVDs అని క్లిక్ చేయండి. ఎన్ని లిస్ట్ మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏమేమి ఎమ్యులేటర్స్ ఎన్ని రకాలు క్రియేట్ చేశారో మీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను ఎన్ని రకాలు క్రియేట్ చేశానండి? 2 క్రియేట్ చేశాను. ఎక్స్ట్రా ఎమ్యులేటర్స్ క్రియేట్ చేయబాకండి. ఇది అన్నెసరీ మీ C డ్రైవ్లో ఉన్న స్పేస్ మొత్తం తినేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీ సిస్టమ్ స్లో అయిపోతుంది అల్టిమేట్గా. సో ఎన్ని ఎమ్యులేటర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎమ్యులేటర్స్ క్రియేట్ చేస్తూ ఉండబాకండి. మీరు ఏది అవసరమో అవి మాత్రమే క్రియేట్ చేయండి. ఓకేనా? బట్ రియాక్ట్ నేటివ్కి బాగా ఉపయోగపడుతుంది. Pixel 4 అనే ఎమ్యులేటర్, క్రియేట్ దట్ ఓన్లీ. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మరి ఎమ్యులేటర్స్ ఓకే. మరి దాన్ని ఈ పర్టికులర్ ఎమ్యులేటర్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ ఎమ్యులేటర్ -avd, ఇక్కడ avd నేమ్. avd నేమ్ అంటే ఏంటి? ఈ రెండిట్లలో జస్ట్ ఈ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయటమే. నేను ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నానండి. బికాస్ ఎవ్రీ టైం టైప్ చేయలేం కదా. సో అందుకని కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. చూడండి. ఇంకొకటి, మీరు ఎమ్యులేటర్ ఆన్ అయినప్పుడు కంపల్సరీ టర్మినల్ ఆన్ అయ్యే ఉండాలి. టర్మినల్ని కానీ VS కోడ్ని కానీ మీరు క్లోజ్ చేయడం కుదరదు. ఓకే, మీరు క్లోజ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది సరే ఎమ్యులేటర్ కనిపిస్తుందా? ఓకే, రైట్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎమ్యులేటర్. మీ మధ్యలో టచ్ చేయకుండా ఓన్లీ జస్ట్ బోర్డర్స్ని టచ్ చేయండి. జస్ట్ బోర్డర్స్ని టచ్ చేస్తూ పక్కకు జరపండి. ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది బికాజ్ మీకు ర్యామ్ ఇవంతా కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. మనకు అంతలో ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ అయిందండి. ఓకేనా, ఒకసారి మేము ఎమ్యులేటర్ ఒకసారి చూద్దాం. ఎమ్యులేటర్ సెటప్ ఎలా ఉంటుంది. ఎమ్యులేటర్ ఉన్నప్పుడు మీరు చాలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చేయబాకండి ఓపెన్ అయ్యేటప్పుడు, బికాజ్ ఇట్ విల్ టేక్ మోర్ ర్యామ్. జస్ట్ అలా ఉంచండి, కొద్దిగా లోడ్ అవుతుంది, టైం పడుతుంది, నో ఇష్యూస్. ర్యామ్ని ఎక్కువ తింటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎమ్యులేటర్ ఓపెన్ అయ్యేటప్పుడు. మళ్ళీ ఎమ్యులేటర్ క్లోజ్ చేసాక మళ్ళీ ర్యామ్ ఫ్రీజ్లోంచి కొంచెం రిలాక్స్ అయిపోతుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు VS కోడ్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేస్తున్నానండి. క్లియరా? సార్ నేను ఆ టర్మినల్ VS కోడ్ కాకుండా నేను నార్మల్ బేసిక్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి అలా అయినా చేసుకోవచ్చు, దేర్ ఈజ్ నో. బట్ ఆ కమాండ్ ప్రాంప్ట్ అనేది కంపల్సరీ రన్ అవుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్రియేట్ అయింది. నేను ఇక్కడ cd స్పేస్ expo _ mojpa ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్. యూ డోంట్ నీడ్ టు టైప్, జస్ట్ ఎక్స్పో అని ఇచ్చే ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాను. దీన్ని నేను VS కోడ్ ఓపెన్ చేయాలంటే code స్పేస్ డాట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని మనకి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి ఇస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు మనకి ఈ టర్మినల్తో పని లేదు, ఎందుకని కోడ్ అంతా కూడా మనకి విజువల్ స్టూడియోలో ఓపెన్ అయింది కాబట్టి. రైట్, నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, రైట్, క్లోజ్ చేస్తే మనకు అవసరం లేదు. రైట్, ఇవ్వండి మీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫోల్డర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే మీరు టర్మినల్ ఇక్కడికి వెళ్ళి టర్మినల్ ఉంటుంది, ఇక్కడ న్యూ టర్మినల్ క్లిక్ చేయండి. ఇంకోటి కంపల్సరీ మీరు రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మీకు రియాక్ట్ JS యొక్క అనుభవం ఉండాలండి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, బేసిక్ లెవెల్. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూసారు, ఆ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకు చాలా నామినల్ రేట్స్లో మీకు ట్రైనింగ్ నేర్పడుతుంది. ఓకేనా, మీరు ఆన్లైన్లోనే చక్కగా మీ ఇంటి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైందండి ఇంటర్నెట్ వల్ల. మీరు ఎక్కడి నుంచి ఎనీ టెక్నాలజీ కెన్ ల్యాబ్. ఓకే, కావాల్సిన వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. రైట్, ఓకే అండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి? జస్ట్ ఏం లేదండి, npm run start. దేర్ ఆర్ 2 ways. npm run start ఉంటుంది, ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. అంతలో ఇది రన్ అవుతుంది కదా, ఈ టైంలో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్స్పో ద్వారా ఎలా ఉన్నాడు కాబట్టి మనం ఎక్స్పో అనేది మన డిఫరెంట్ సైట్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ కదా. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఇది ఎక్స్పో సైట్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, స్టార్ట్ డెవలపింగ్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కనిపిస్తుంది npx expo start. మీరు ఇలా కూడా వాడుకోవచ్చు, npm run start వాడుకోవచ్చు, లేదు అంటే npx expo start కూడా మీరు వాడచ్చు. ఓకే, చూద్దాం ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇనీషియల్గా ఇట్ విల్ టేక్ టైం అండి.
ఓకే, ఇట్ ఈస్ నాట్. ఇక్కడ మీకు చిన్న పాయింట్స్ చెప్పాలి. మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఎక్స్పో ప్రాజెక్ట్ వాడుతున్నారో ఇది ఏంటంటే మీకు డైరెక్ట్గా ఎమ్యులేటర్లో డైరెక్ట్గా యాప్ లోడ్ కాదు. నో డైరెక్ట్ లోడింగ్ ఆఫ్ యాప్. ఓకే, ఏం జరుగుతుంది, మీకు కావాలనుకుంటే మీరు ఒక పని కూడా చేయొచ్చు. మీ మొబైల్లో కూడా ఎక్స్పో గో అనే ఒక యాప్ ఉంటుంది. ఎక్స్పో గో ప్లే స్టోర్లో మీకు దొరుకుతుంది. ప్లే స్టోర్. దీనివల్ల మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎవ్రీ టైం మనం ఏదైతే యాప్ ఉందో మన సిస్టంలో మన మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్పో గో యాప్ ఏం చేస్తుందంటే మీకు ఒక స్కానర్ లాగా ఇస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎక్స్పో గో ఇన్స్టాల్ కాగానే ఇప్పుడు మీరు NPM స్టార్ట్ అని కొట్టారు కదా, ఇక్కడ మీ కింద ఒక స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ని వాడుకొని మీ ఎక్స్పో గో యాప్ని మీరు చేశారంటే ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మీరు ఎమ్యులేటర్లో కూడా ఏం జరుగుతుందంటే మీకు ఎక్స్పో గో యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా మీరే మాన్యువల్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే ఇన్స్టాల్ చేసేస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా యాప్ను కూడా మీకు రన్ చేసి చూపిస్తుంది. ఇట్ విల్ టేక్ టైం అండి. ఫస్ట్ టైం ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు మీకు టైం పడుతుంది. అందుకనే మేము టైం వేస్ట్ కాకుండా మీకు ఎమ్యులేటర్ గురించి చెప్తున్నాను. ఇట్ ఈస్ చాలా చాలా క్రిటికల్ స్టెప్ అండి ఈ క్లాస్. బికాస్ ఎమ్యులేటర్లో ఓపెన్ చేయలేక చాలామంది ఇబ్బంది పడతారు. ఓకే, ఈ స్టెప్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఏ విధంగా ఇష్యూస్ ఉన్నట్లయితే ఒకసారి మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ హెల్ప్, నో ఇష్యూస్. ఎవరికైనా కంటెంట్ నచ్చితే మాత్రం ఒకసారి మీరు మళ్ళీ తర్వాత మర్చిపోతారు. కంపల్సరీ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. ఒకటే అబ్జర్వ్ చేయండి, డోంట్ అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, ఇట్లా పైకి అంటాను చూడండి, మీకు మన మొబైల్లో అన్నట్టే ఇది జస్ట్ చూస్తుంది. మీకు ఇక్కడ ఎక్స్పో గో యాప్ ఇన్స్టాల్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ వాడాను కదా, అందువల్ల మీకు ఇన్స్టాల్ అయింది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంది. ఓకే, నాకు అలా కాదని మరి మా సిస్టంలో ఎలా అంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో ఎప్పుడైతే ఈ యాప్ని రన్ చేస్తారో అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. మన మొబైల్ లాగానే బటన్స్ ఇక్కడ కనిపిస్తుంది సరే, ఎమ్యులేటర్కి సంబంధించినటువంటి మొబైల్ బాటమ్ బటన్స్ ఉంటాయిగా, ఇవే అండి. బ్యాక్, ఇది బ్యాక్. ఓకే, ఇది ఓవర్ వ్యూ, తీసుకుల హోమ్ బటన్. చూసారు, మీకు ఇందాకేం చెప్పానండి, మీ మొబైల్లో కూడా ఎక్స్పో గో ఏదైతే యాప్ ఉంటుందో అది ఇన్స్టాల్ చేసుకుని దీన్ని జస్ట్ స్కాన్ చేశారనుకోండి, దాంట్లో స్కాన్ అనేది ఉంటుంది బటన్. దీన్ని స్కాన్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. మీకు అప్పుడు ఎమ్యులేటర్ కూడా అవసరం లేదు. అంటే ఎవరికైతే ఎమ్యులేటర్ సార్ నాకు ప్రాపర్గా లోడ్ కావట్లేదు అనుకున్న వాళ్ళు మొబైల్లో కూడా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ మీరు ఏదైతే రన్నింగ్ ప్రాజెక్ట్ ఉందో అది ఆటోమేటిక్గా మీ సిస్టంలో రన్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్, మీ ల్యాప్టాప్ మీ మొబైల్ వైఫై అన్నీ కూడా ఒకటే వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, ఇది మొబైల్ డేటా పెట్టుకొని వైఫైకి పెట్టుకుంటే కుదరదు. ఓకేనా, క్లియర్, రైట్. ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఎమ్యులేటర్లో ఎలా ఓపెన్ చేయాలి, ఇక్కడ అది అడుగుతుంది ఎక్కడ ఓపెన్ చేయాలని అడుగుతుంది. బాబు నాకు ఆండ్రాయిడ్లో కావాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రెస్ ఏ. సో నేను ఇక్కడ ఏని ప్రెస్ చేస్తున్నాను చూడండి, పక్కన ఎమ్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను, ఏని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. నేను కొంచెం మీకు ఇది అడ్డు వస్తున్నట్టుంది. ఫస్ట్ స్లోగానే ఉంటుందండి, బికాజ్ ఇట్ ఈస్ కొత్త యాప్ కాబట్టి మీరేం కంగారు పడబాకండి. ఏదో ఫాస్ట్గా రావాలి, సెకండ్లో రావాలి అనుకోబాకండి. చాలా ఓపిక ఉండాలి, చాలా అంటే చాలా ఓపిక ఉండాలి ఈ ఎమ్యులేటర్ల ప్రాసెస్ చేసేటప్పుడు.
మీకు ఆల్రెడీ చెప్పాను. సో రియాక్ట్ నేటివ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మళ్ళీ కొత్తగా కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ద బేసిక్ థింగ్ అంటే మీకు ఆల్రెడీ దీంట్లో ఎక్స్పర్ట్ స్కిల్స్ అయి ఉండాలి. దేంట్లో జావా స్క్రిప్ట్, HTML, CSS అండ్ రియాక్ట్ ఇవి రావాలి. ఇవి ఎవరికైతే రావు అనుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ మీ కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది చూడండి, లేదంటే మీకు కింద కామెంట్స్ కూడా మెన్షన్ చేశాను, అక్కడ ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీకు కన్వీనియంట్ టైంలో కన్వీనియంట్ బ్యాచ్ తోటే మీకు నేర్పించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా సార్ మాకు టైం లేదు అనుకునే వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఇక్కడ చూడండి, మీ ఎమ్యులేటర్లో లోడ్ అవుతున్నది అనే ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది సరే, ఇలా మీకు రావాలి. చూడండి వైట్ బార్ కనిపిస్తుంది కదా, అది రావాలి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే చూడండి, న్యూ అప్డేట్ అవైలబుల్ డౌన్లోడింగ్ ఇదంతా వస్తుంది. ఇది రాకుండా అలానే స్టేబుల్గా ఉంది అని అంటే గుర్తుపెట్టుకోండి, సంథింగ్ ఈజ్ ఫిషీ. మీకు అటువంటి ఇష్యూస్ ఏమున్నా కూడా ఒక్కసారి నాకు పింక్ చేయండి అండి కామెంట్స్లో, నేను ఒకసారి చేస్తాను. దీని నుంచి డైలీ మీకు ఒక వీడియో ఇస్తాను సాధ్యమైనంత వరకు. మీరు డైరెక్ట్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ని ఎలా బిల్డ్ చేస్తారో కూడా మీకు ఈ ఫ్లోలో కవర్ చేస్తాను. మీకు చెప్పాను కదండి, ఫస్ట్ టైం లోడింగ్ అయ్యేటప్పుడు మాత్రం ఒక యాప్ని, కొత్త యాప్ని బిల్డ్ చేసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది. ఓకే, వన్స్ లోడ్ అయిన తర్వాతకి సెకండ్ టైం మీరు రన్ చేస్తే చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. బికాస్ ఆ యాప్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఎక్స్పోగో యాప్లో ఉంటాయి కదా, అందువల్ల ఇది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఫస్ట్ టైం మాత్రం ఇట్ విల్ టేక్ మోర్ టైం. మీన్ టైం ఇది ఒకటే రియాక్ట్ నేటివ్ ఒకటే కాదండి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా, యాంగులర్ కావాలనుకున్నా, రియాక్ట్ కావాలనుకున్నా, ఎనీ అదర్ టెక్నాలజీస్ ఐ విల్ హెల్ప్ యూ. మీకు దానికి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో కింద స్క్రోల్ అవుతుంది నెంబర్, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీకు అదే చెప్పాను చూడండి, ఇట్ విల్ టేక్ టైం. ఎమ్యులేటర్ ఫస్ట్ టైం యాప్ లోడ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది, మీకు చాలా ఓపిక కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి యాప్స్, సైట్స్ కాదు, వాట్ ఈస్ టాప్ వెబ్సైట్స్ కాదు, మొత్తం యాప్స్. ఎందుకని అంటే ప్రతి ఒక్కళ్ళకి రీచబుల్గా ఉంది ల్యాప్టాప్లు కాదండి, మొబైల్స్. సో మొబైల్స్ అన్నప్పుడు మొబైల్స్ రీచ్ వెయిట్ని అవుతున్నాయి, సైట్స్ని కాదు, యాప్స్ మాత్రమే. ఏవైతే పాపులర్ యాప్స్ అవే ఎక్కువ వెళ్తున్నాయి. సో ఎవరైతే మీరు ఒక యాప్ని మంచి సక్సెస్ఫుల్గా బిల్డ్ చేశారనుకోండి, మీరు మార్కెట్లోకి వదిలేరనుకోండి, ఆటోమేటిక్గా అది టాప్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు టాప్ మిలియనీర్ అవుతారు. బట్ మీరు ఏది యాప్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ బి రీచబుల్ టు ద పీపుల్. మళ్ళీ ఏదో సెకండ్ టిక్టాక్, థర్డ్ టిక్టాక్ అట్లాంటివి కాదండి, మీ ఓన్ ఐడియాతోటి హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద పీపుల్ అనేది ఆలోచించండి, దాని నుంచి మీరు బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం, వాట్ ఎవర్ మీ యాప్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఇట్ ఈజ్ లైక్ ఏ ఫ్రంట్ ఎండ్ అండి. డోంట్ థింక్ లైక్ అంటే డేటాబేస్ అంతా కూడా దీంట్లో ఉండదు. దానికోసం మీరు సపరేట్గా ఏపీఎస్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏపీఎస్ని బిల్డ్ చేసి దాన్ని మీరు ఇక్కడ వాడుకోవాల్సి ఉంటుంది. సో మీరు లోకల్గా ఏపీఎస్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు
ఏపీ కాల్స్ ఫ్లోలో మీకు చెప్తాను. బేసిక్ ఏపీఎస్ అంటే ప్రొడక్షన్ లెవెల్ కాదు, బేసిక్ లెవెల్ ఆఫ్ ఏపీఎస్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు లోకల్లో, అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళతో సపోర్ట్ లేకుండా. సార్ మేము టెస్టింగ్ కోసమే నేను వాడుకుంటున్నాను, ఇది ప్రాజెక్ట్ పర్పస్ కాదు అనుకునే వాళ్ళకి నాకు ఒకసారి పింగ్ చేయండి, నేను ఒకసారి మీకు చూపిస్తాను, దానికి సంబంధించిన వీడియో చేస్తాను. మీరు పింగ్ చేస్తేనే నాకు సంబంధించిన వీడియో చేస్తానండి. చూడండి, ఇట్ విల్ టేకింగ్ టైం, ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది, పర్లేదు. ఇంకోటి, ఇట్ ఈస్ నాట్ నేటివ్ బేస్డ్ యాప్ అండి. సో మీకు ఆల్రెడీ ఇది ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఓకేనా. ఇట్ ఈస్ నాట్ ఎ నేటివ్ బేస్డ్ అప్లికేషన్. నేటివ్ అంటే ఏంటి, అసలు మనకు ఓఎస్లో ఏ సిస్టంలో ఉన్న ఏ ప్లాట్ఫామ్ ఉందో దాంతో మీరు తయారు చేయాలి, ఓకే. సో ఫర్ ఆండ్రాయిడ్ వచ్చేకలా మీరు ఏదర్ జావా ఆర్ కాట్లిన్, ఓకేనా. అదే మీరు ఐఓఎస్ యాప్స్కి వెళ్ళారనుకోండి, దాన్ని దేంట్లో చేయాలి, మీరు స్విఫ్ట్లో చేయాలి లేదా ఆబ్జెక్టివ్ సిలో. ఇప్పుడు మ్యాక్సిమం అందరు కూడా స్విఫ్ట్లో చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ సి ఈజ్ ఓల్డ్. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా అంతకుముందు ఎక్కువ జావా వాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఎక్కువగా కాట్లిన్ వాడుతున్నారు. ఎందుకంటే జావా ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని అంతకుముందు ఓపెన్ సోర్స్గా ఉండేది సన్ మైక్రో సిస్టమ్ అండర్లో. సో ఇప్పుడు వాళ్ళు వాట్ ఈస్ కాల్డ్ ఆరెకిల్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి కొన్ని క్లాష్ వస్తుంది. సో దే మూడ్ అవుట్ అండ్ దే ఆర్ మోస్ట్లీ, అందుకని గూగుల్ వాళ్ళు అఫీషియల్గా కోట్లిన్ తోటి సపోర్ట్ చేస్తున్నారు. వెన్ కంపేర్ టు జావాతో కంపేర్ చేస్తే మీకు కోట్లిన్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్, ఇట్ లిటిల్ బిట్ ఈజీగా ఉంటుంది, అందువల్ల అందరూ కూడా కోట్లిన్కే మూవ్ అవుతున్నారు. చూడండి, బండిల్ అయిపోయిందండి, ఇప్పుడు లోడ్ అవ్వాలి. ఇక్కడ మీకు పర్సంటేజ్ కూడా వస్తుంది చూడండి, 100% అని. చూద్దాం ఎంత టైం పడుతుందో. నేను ఇప్పుడు ఒకసారి చేస్తాను. జస్ట్ 1 or 2 minutes చూద్దామండి. బండ్లింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకో ఆప్షన్స్ కూడా చెప్తాను. మీరు ఓపెన్ ఆండ్రాయిడ్ కదా, మళ్ళీ రీలోడ్ చేయాలంటే మీరు జస్ట్ ఆర్ అనే సింబల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్ అనే సింబల్ని మీరు క్లిక్ చేసినా సరిపోతుంది, ఓకే. రీలోడ్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్లిక్ చేసి, సరే స్ట్రక్ అయిందేమో అనుకో, నేను ఒకసారి ఆర్ అని ప్రెస్ చేస్తున్నాను. రీలోడింగ్ ద యాప్స్ అని వస్తుంది చూసారా, ఆర్ అని క్లిక్ చేశాను కాబట్టి మళ్ళీ రీలోడ్ అవుతుంది. కాబట్టి ఈసారి చూడండి చాలా ఫాస్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఓవర్ వ్యూ లాగా, నేను క్లిక్ చేస్తే కూడా మీకు ఇక్కడ చూడండి ఎక్స్పో గో యాప్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాతకి మాత్రమే ఇది ఓపెన్ అయింది, మీరు గమనించండి. క్లియరా? నేను మళ్ళీ ఆరెంజ్ క్లిక్ చేస్తున్నాను, నో ఇష్యూస్. ఎన్నిసార్లు ఆయన క్లిక్ చేసుకోండి, నో ఇష్యూస్. ర్యామ్స్లో ఉన్న ఒకసారి లోడింగ్ ఇష్యూస్ వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి నేనేం చేస్తున్నానంటే, ఒకసారి ఇప్పుడు ఇదిలో ఇష్యూ వస్తుంది కాబట్టి ఒకసారి నేనేం చేస్తున్నానంటే దీన్ని బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడికి వెళ్తున్నాను. నాకు ఇది ఇప్పుడు నేను క్లోజ్ చేద్దాం అనుకున్నాను యాప్. జస్ట్ పైకి ఇట్లా అన్నానండి, పైకి ఇలా అంటున్నాను. నేను ఇప్పుడు ఎక్స్పో గో యాప్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అది ఎక్స్పో ప్రాజ్ 1 ఉంది కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లోడ్ అయింది చూడండి. సేమ్ మీ మొబైల్లో కూడా ఇలానే ఉంటుంది,
ఒకసారి నేను క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి నేను ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని కూడా పక్కకంటే క్లియర్ ఆల్ అంటుంది, క్లిక్ చేస్తున్నాను. మొత్తం క్లియర్ అయిపోయినాయి. నేను సపోజ్ మళ్ళీ రీలోడ్ కొట్టాను కూడా, ఇక్కడ చూడండి అసలు నా దగ్గర ఎక్స్పోగా అది ఏ ఫోన్ కూడా కనెక్ట్ కాలేదని చూపిస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద ఎక్స్పో గో యాప్. మరి ఎలా సార్ అంటే మళ్ళీ సేమ్ ఆండ్రాయిడ్ ఏని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్పో గో యాప్ అనేది వస్తుంది. ఎక్స్పో గో యాప్ అనేది వస్తుంది. రియాక్ట్ నేటివ్లో కొంచెం ఎమ్యులేటర్ ఇష్యూస్ ఉంటాయండి, కానీ ఓపిక పట్టండి, మీరు అల్టిమేట్గా రాక్ చేస్తారు. అదే మీ మొబైల్ అనుకోండి చాలా ఫాస్ట్ అయిపోతుంది. విల్ నాట్ టేక్ దట్ మచ్ టైం ఆల్సో. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎంబ్రాయిడరీ కూడా ఉంది. నేను ఎక్స్పో గో యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్పో గో యాప్. ఇక్కడ మీకు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పైన స్కాన్ కోడ్ అని వస్తుంది చూడండి. కింద మీరు ఎక్స్పో గో యాప్ కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? స్కాన్ క్యూఆర్ కోడ్. దాన్ని మీరు క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ స్కాన్ ఏదైతే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందో స్క్రీన్ మీద ఆ క్యూఆర్ కోడ్ని ఇన్స్టాల్ చేశాను. సారీ అబౌట్ ఇక్కడ సారీ అబౌట్ ట్రై టు రీలోడ్ ద ప్రాజెక్ట్. సో ఇది ఏముంటుంది అని అంటే మళ్ళీ ఒకసారి రీలోడ్ చేయండి ప్రాజెక్ట్ అంటుంది. ఓకే డన్, నో ఇష్యూస్. నేను ఆప్ చేయాలంటే ఎట్లా అండి, Ctrl+C 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళి 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సర్వర్ ఆఫ్ అవుతుంది. నేను ఇక్కడ ఎమ్యులేటర్లో కూడా వెళ్ళి జస్ట్ ఈ బటన్ క్లిక్ చేయండి. మీకు అన్ని యాప్స్ కనిపిస్తాయి కదా మీ మొబైల్లో కూడా. క్లియర్ ఆల్ చేస్తున్నాను. మళ్ళీ npm రన్ స్టార్ట్. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఈజీ మెథడ్ మొబైల్ అనుకున్నాం కదా, ఒకసారి మొబైల్లో చూద్దాం ఇష్యూ ఏంటో. మొబైల్లో అనుకున్నప్పుడు మనం ఆండ్రాయిడ్ అని క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అక్కడ స్కానర్ ఇస్తుంది కదా, ఆ స్కానర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఎక్స్పో గో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ఫస్ట్ టైం స్లో పడుతుంది కదా, సెకండ్ టైం మాత్రం ఫాస్ట్గానే ఉంటుంది. సార్ ఇలా కాదు సార్, సెకండ్లో రాదా, అలా సెకండ్లో ఫాస్ట్గా బిల్డ్ కాదు అనుకోబాకండి. మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ క్లాస్ వాట్ ఎవర్ మీరు ఇప్పుడు ఏదైతే ఈ క్లాస్లో నేర్చుకుంటున్నారో ఈ ఎమ్యులేటర్లో ఓపెనింగ్ అంది ఇదే క్రిటికల్ స్టెప్. మీకు చాలా ఓపిక ఉండాలి. ఓకే, బికాజ్ వీఆర్ నాట్ బిల్డింగ్ ద నేటివ్ యాప్. నేటివ్ యాప్ కాదు మనం బిల్డ్ చేసేది. మనం వెబ్ టెక్నాలజీస్ని వాడుకుంటూ మొబైల్ యాప్ని బిల్డ్ చేస్తున్నాం. సో ఆ కన్వర్షన్స్ విచ్ విల్ టేక్ టైం. అదే మన డైరెక్ట్ నేటివ్ యాప్ అని కూడా ఫాస్ట్గా ఉంటుంది. కానీ రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం ఎలా అవుతుందంటే, మీరు నేటివ్ యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ కాట్లిన్లో మీరు బిల్డ్ చేశారనుకోండి, అది ఓన్లీ
మీరు ఆండ్రాయిడ్లో మాత్రమే కుదురుతుంది. అదే మీరు ఇప్పుడు ఈ హైబ్రిడ్ యాప్స్ వాడుతూ చేశారనుకోండి అలా ఉంటుంది కదా. సో నా యాప్ ఓపెన్ చేసి ఆ స్కానర్ మీద ప్రెస్ చేస్తున్నానండి. సారీ, గో బ్యాక్ అండ్ ట్రై టు హోమ్. ఓ సారీ, నేను వైఫై ఆన్ చేయలేదండి, అందువల్ల నాకు ఇష్యూ వస్తుంది. నేను ఒక్కసారి ఆన్ చేస్తాను. చూడండి, నేను ఎప్పుడైతే మొబైల్ కనెక్ట్ అయినో ఆటోమేటిక్గా కింద చూడండి సేమ్ ప్రాసెస్, ఎమ్యులేటర్ ఎలా ఉందో అదే అలానే ప్రాసెస్ అవుతుంది. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ స్క్రీన్, మీకు ఎమ్యులేటర్లు ఎలా ఉందో అదే స్క్రీన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. కొంచెం మీకు యాప్ వచ్చింది చూడండి, లోడ్ అయ్యింది చూసారు. ఇప్పుడు నేను దీన్ని ఎమ్యులేటర్లో ఓపెన్ ఎలా చేస్తానో చూడండి. నేను మళ్ళీ ఏ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎమ్యులేటర్లో ఓపెన్ అవుతుంది. మొబైల్లో రెండిట్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ మొబైల్లో కనెక్ట్ అయింది, నేను ఎమ్యులేటర్లో కూడా ఓపెన్ ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం కొత్తగా ప్రాజెక్ట్ చేస్తే కొంచెం చాలా స్లో ఉంటుందండి. దాని తర్వాత సెకండ్ టైం నుంచి సేమ్ యాప్ మీద వర్క్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ ఉంటుంది. మొబైల్లో చాలా ఫాస్ట్గా అయిందండి. బికాజ్ మనకి మొబైల్ అనేది మనకి ఎక్కువ హ్యాండీగా కూడా ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం స్టార్టింగ్ మీరు ఎమ్యులేటర్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా గో విత్ అ మొబైల్. కింద మొబైల్ స్టాండ్ పెట్టుకొని ఎక్స్పోగో యాప్తో స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేంజెస్ చేసినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది, మిల్లీ సెకండ్స్లో. ఐ విల్ ట్రై టుడే ఓన్లీ. ఇంకొక విషయం, ఒక్కోసారి ఇష్యూ కూడా ఎమ్యులేటర్ వల్ల కూడా ఇష్యూ ఉంటుంది. అప్పుడు మీరు ఎమ్యులేటర్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒకసారి మళ్ళీ దీన్ని రీలోడ్ చేస్తున్నాను, చూద్దాం. మొబైల్ రియల్ టైం డివైస్ కాబట్టి ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుందండి. సో నేను ఇక్కడ రియాక్ట్ నేటివ్ యాప్ని ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి ఆన్ చేశాను. మనకి మొబైల్లో మాత్రం లోడ్ అయింది. మీరు ఒకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. మొబైల్లో లోడ్ అయిపోయింది యాప్. ఓకే, ఇక చూడండి మీకు కావాలనుకుంటే ఇంకా. ఓకే, ఎమ్యులేటర్లో ఇష్యూ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మరి ఎమ్యులేటర్ని క్లోజ్ చేయాలి. కానీ ఆల్రెడీ టర్మినల్ రన్ అవుతుంది కదా. జస్ట్ మరి ఎమ్యులేటర్ని క్లోజ్ చేసే విధానం 2 విధానాలు. ఒకటి ఏంటండి, మీకు ఆల్రెడీ విజువల్ స్టూడియో ఏదైతే ఉందో ఈ విజువల్ స్టూడియో, ఇంకోటి విజువల్ స్టూడియో ఇది ఉంది కదా, ఈ టర్మినల్ని ఆఫ్ చేసిన సేమ్ టర్మినల్ ఆఫ్ చేయాలంటే కంట్రోల్-C అని డబుల్ టైం క్లిక్ చేస్తే, రేజు అంటే డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ చేసినా కూడా అవుతుంది. నేను మళ్ళీ కంట్రోల్-C అని ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా ఎమ్యులేటర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, నేను మళ్ళీ ఎమ్యులేటర్ని ఓపెన్ చేయాలంటే చూడండి, సేమ్ టర్మినల్లో వచ్చాను కదా, ఇక్కడ నేను బయటకు వస్తాను. బయటకు వచ్చిన నేను మళ్ళీ జస్ట్ అప్పారు కొడితే పైన సేమ్ కమాండ్ మనం అంతకుముందు ఏదైతే ఉందో అదే కమాండ్ ఓపెన్, మళ్ళీ ఎమ్యులేటర్ ఓపెన్ అవుతుంది. సో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎమ్యులేటర్ ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఇట్ విల్ టేక్ టైం, బట్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో ఇట్ విల్ లోడ్ ఫాస్టర్ ఓన్లీ. చూడండి, అంతకుముందు చాలా టైం పట్టింది, ఇప్పుడు చూడండి చాలా ఫాస్ట్గా. ఇంకొక విషయం మీకు కూడా ఆల్రెడీ చెప్పానండి, ఎప్పుడైతే మీకు ఎమ్యులేటర్ని ఓపెన్ చేసే టైంలో మాత్రం వేరే అదర్ సాఫ్ట్వేర్స్ని ఏమీ ఓపెన్ చేయబాకండి. మీకు అది ఎమ్యులేటర్ చాలా ర్యామ్ గుంజేస్తుంది. జస్ట్ ఈ కార్నర్స్ పెట్టుకుని ఉండండి, జస్ట్ కార్నర్స్, మీరు ఏం టచ్ చేయబాకండి. ఓకే,
ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది కదా, క్లిక్ చేసి అన్నిటిని పక్కకు అంటున్నాను. క్లియర్ ఆల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మళ్ళీ నేను యాప్కి వెళ్తున్నాను. ఒక్కసారి మళ్ళీ నేను ఇక్కడ ఏమైందంటే నా మొబైల్తో కనెక్ట్ అయింది. ఓకే, నేను మొబైల్తో కనెక్ట్ అయింది కాబట్టి ఒకసారి నేను ఆండ్రాయిడ్ ఏ అని క్లిక్ చేశాను. ఆండ్రాయిడ్ క్లిక్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్పో గో యాప్, ఇది మీకు ఏదైతే ఐకాన్ కనిపిస్తుందో ఎక్స్పో గో యాప్ అండి. ఇది ఫస్ట్ లోడ్ అవుతుంది. ఆల్రెడీ నా ఎమ్యులేటర్లో ఉంది కాబట్టి లోడ్ అవుతుంది, లేదంటే అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. చూద్దాం, నీకు ఒక 5-10 minutes చూసి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ టైం మాత్రం యాప్ లోడ్ కావడానికి మాత్రం ఇట్ విల్ టేక్ టైం. ఇంకా అదృష్టం ఏంటంటే మీకు ఎక్స్పో గో యాప్ వచ్చింది. అంతకుముందు చాలా ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు మీరు కంప్లీట్గా ఎమ్యులేటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ మొబైల్ ఎక్స్పో గో యాప్ వేసుకోండి, జస్ట్ దీన్ని స్కాన్ చేయండి, దట్స్ ఇట్. నేను సాధ్యమైనంత వరకు మీకు ఒకసారి చూపిస్తాను. న్యూ అప్డేట్ అవైలబుల్ టు పని చేస్తున్నా. అంటే నేను దీన్ని ఒకసారి ఎమ్యులేటర్ రీస్టార్ట్ చేశాను కదా, క్లియర్ ఆల్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఏదైతే మన ఎక్స్పో సర్వర్ ఉందో దాన్ని ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. మీరు గమనిస్తే ఈ ఎమ్యులేటర్ ఇట్ విల్ టేక్ టైం పడుతుంది కాబట్టి మీకు ఈ టైంలో మీకు మొబైల్లో కూడా ఎలా లోడ్ చేయాలో కూడా నేను చూపించాను. ఎమ్యులేటర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక ఒకసారి నేను చెక్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి లాస్ట్ టైం ట్రై చేద్దాం. చెక్ చేసి మీరు నెక్స్ట్ క్లాస్లో దాన్ని రిజాల్వ్ చేసి మీకు చూపిస్తాను. రైట్, వచ్చింది. ఇప్పుడు చూడండి ఫాస్ట్గానే వచ్చింది. దెన్ ఆండ్రాయిడ్ కదా, ఆండ్రాయిడ్ క్లిక్ చేశాను. సో దీంట్లో ఆటోమేటిక్గా ఎక్స్పో గో యాప్ రావాలి. పిక్సెల్ 4 ఇదే కదా ఎమ్యులేటర్ పేరు, పిక్సెల్ 4 అదే కదా మనం స్టార్ట్ చేసింది. ఓకే, దాంట్లో ఎక్స్పో గో యాప్ లోడ్ చేయాలి. లోడ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. ఇట్లా ప్రాసెస్
జరిగితేనే మన యాప్ ఏదైతే ఉందో ఈ ఎమ్యులేటర్తో కనెక్ట్ అయ్యి ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. జస్ట్ షో ఆల్ కమెంట్స్ అని వచ్చి ఆగిపోయిందంటే మాత్రం కనెక్ట్ అయినట్టు కాదు. మన యాప్ దానికి కనెక్ట్ అయినా దాంతో మన యాప్కి సంబంధించిన కోడ్ ఇన్స్టాల్ అవ్వట్లేదని అర్థం. బండ్లింగ్ ఓకే, ఇలా రావాలి, చూద్దాం. విల్ వెయిట్. సో ఇప్పుడు మనం ఏమేం చేసామంటే ఎక్స్పో సర్వర్ని మళ్ళీ ఆఫ్ చేసాం, Ctrl+C ట్యాప్ చేసి, ప్లస్ ఏదైతే మనం ఎమ్యులేటర్ ఉంటుందో దాన్ని కూడా నేను ఆఫ్ చేశాను, మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఇంకో 2 minutes చూద్దామండి, చూసి ఆఫ్ చేద్దాం. నేను ఒకసారి ఫిక్స్ చేసి ఏమన్నా రాకపోతే ఎక్కడ ఫిక్స్ ఉందో మీకు ఒకసారి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇష్యూ ఓన్లీ 2 ప్లేసెస్లోనే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఎమ్యులేటర్ మీరు రీస్టార్ట్ అన్న చేసుకోవాలి. రెండోది వచ్చేసరికి ఇక్కడ మీరు npm రన్ స్టార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఈ రెండే ఉంటుంది, వేరే మీరేం కంగారు పడబోకండి. మీకు ఆ మీన్ టైంలో మీ మొబైల్ని వాడుకోండి. బికాజ్ మొబైల్కి ఏమవుతుందని అంటే మీకు వేరే సైడ్ నెంబర్ ఆఫ్ సర్వీస్ అనేది ఏదైతే మనకి ల్యాప్టాప్లో అవుతుందో అన్ని సర్వీసులు ఉండవు కాబట్టి మొబైల్ ఈజీగా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఓపెన్ చేసి కూడా మీకు చూపించాను. ఓకే అండి, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మోర్ టైం. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఎలా ఏంటి అనేది డౌట్స్ అంటే ఒక్కసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు రిజాల్వ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.